హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఫ్రెండ్స్, వంటలు కనుక చనిపోతే వాటి దగ్గరికి వెళ్తే ఏమవుతుందో తెలిస్తే నిజంగానే షాక్ తింటారు. అలాగే వంటలు ఎప్పుడూ కూడా ఆకుల్ని, అలుముల్ని, గడ్డిని మాత్రమే తింటాయి. ఇలాంటి వంటలకి వాళ్ళ ఓనర్లు బలవంతంగా పాముల్ని ఎందుకు తినిపిస్తారు? నిజానికి చెప్పాలంటే ఈ వంటలు కన్నీళ్లు కారుస్తున్నప్పుడు ఈ ఓనర్లు బాటిల్లో వాటిని పట్టి భద్రపరుస్తారు ఎందుకు అనేది మొత్తం కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా అలాగే ఏంటంటే నార్మల్గా ఏదైనా ఒక జంతువు ఏదైనా తినాలి అంటే కనుక వాటికి ఇబ్బంది లేకుండా అంటే గడ్డిని, కాయల్ని, ఆకుల్ని ఇలాంటి వాటిని తింటాయన్నమాట. కానీ ఈ వంటలు మాత్రం బాగా ముళ్ళులు ఉన్నటువంటి గడ్డిని తింటాయన్నమాట. ఎడారిలో ఉన్నటువంటి నాగజమ్ముడు, బ్రహ్మజమ్ముడు ఇలాంటి మొక్కల్ని కూడా ఈజీగా తింటాయి. వాటి వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటి అనేది మొత్తం కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, చనిపోయిన వంట దగ్గర కనుక మనం వెళ్ళి వాటిని టచ్ చేస్తే ఏం జరుగుతుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో జనరల్గా ఏంటంటే వంటి యొక్క బాడీని కనుక మనం చూసినట్టయితే వాటి వీపు పైన మోపురాలు అనేటివి ఉంటాయి. వీటిని హంప్ అంటారనమాట. సో ఈ హంపులలో ఏంటంటే అందరూ నీళ్లు ఉంటాయి అనేసి అనుకుంటారు. బట్ ఇవి నీళ్ళు అయితే ఉండవన్నమాట. అందులో ఫ్యాట్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే వంటకి ఆహారం, నీళ్లు దొరకకుండా ఉంటాయో ఇటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఆ హంపులో ఉన్నటువంటి ఫ్యాట్ని ఈ వంటె నీటి రూపంలోకి కన్వర్ట్ చేసుకొని దానికి శక్తిని జనరేట్ చేసుకునే కెపాసిటీ వంటికి ఉంటుందన్నమాట. కానీ ఎప్పుడైతే సరే అది చనిపోతుందో అప్పుడు ఈ ఫ్యాట్ అనేది ఆ హంపులో అలాగే ఉండిపోతుంది. అది తిరిగి వాటర్ లాగా కన్వర్ట్ అవ్వదన్నమాట. సో ఇదంతా కూడా వంటే డీకంపోజ్ అవ్వడానికి అది రెడీగా ఉంటుందన్నమాట. జనరల్గా ఏంటంటే ఎడారిలో ఉన్నటువంటి టూరిస్టులకు కానీ మిగతా ఎవరికైనా మర్చెంట్స్కి కానీ ఏంటంటే ఎక్కువగా నీళ్లు దొరకని పరిస్థితుల్లో చనిపోయిన వంట దగ్గర నుంచి నీటిని కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారనమాట. సో ఇట్లాంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ గంట, 2 గంటల లోపల కనుక వంట చనిపోయినట్టయితే దాని దగ్గర నుంచి మనం నీటిని కలెక్ట్ చేయడం కొంచెం సులభతరమే. కానీ ఎప్పుడైతే వంట చనిపోయి రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఇలా రోజులు గడిచిపోతాయో అప్పుడు మాత్రం దాన్ని అస్సలు టచ్ చేయకూడదు. ఎందుకంటే ఈ వంట చనిపోయిన తర్వాత దాని బాడీలో నుంచి ఎక్కువగా మీథేన్ అనే ఎయిర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. సో ఈ మీథేన్ అనే ఎయిర్ కారణంగా ఏంటంటే ఆ వంట బాడీ మొత్తం కూడా ఉబ్బిపోతుందన్నమాట. ఎప్పుడైతే మనం వాటర్ కోసం కానీ దాన్ని చూడటం కోసం కానీ దాన్ని తాకాలి అనేసి ప్రయత్నిస్తామో మనం తాకిన వితిన్ సెకండ్స్లోనే ఆ వంటే బాంబులాగా బ్లాస్ట్ అయిపోతుంది. సో అప్పుడు మనకు ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది అనమాట. సో అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లోనూ చనిపోయిన వంట దగ్గరికి మాత్రం వెళ్ళటం, తాకటం లాంటి పనులు అసలు చేయకూడదు అనమాట. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇంకొంతమంది ఓనర్లు ఏంటంటే వంటకి బలవంతంగా పామును తినిపిస్తారనమాట. ఎందుకు అంటే వంటలలో ఒక్కొక్కసారి విచిత్రమైన రోగాలు వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ రోగాలను కనిపెట్టడం చాలా కష్టం అయిపోతుంది ఈ ఓనర్లకి. సో ఈ వంటకు ఉన్నటువంటి జబ్బు కారణంగా మనం అలాగే వదిలేస్తే కొద్ది రోజుల తర్వాత అది చనిపోయే ప్రమాదం కూడా ఏర్పడుతుందన్నమాట. అలాగే ఈ జబ్బులు ఏర్పడినప్పుడు ఈ వంటలు తినటం కానీ, తాగటం కానీ, అలాగే ఈ ఓనర్లతో సక్రమంగా మెలగటం కానీ ఇలా ఏమీ చేయదన్నమాట. ఈ జబ్బుల కారణంగా ఏంటంటే ఒక్కొక్కసారి ఈ వంటలు ఓనర్ల మీద కూడా తిరగబడే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ వంటలు చనిపోకూడదు కాబట్టి, ఇవి పిచ్చి పట్టిన వాటిలాగా బిహేవ్ చేయకూడదు కాబట్టి వాటి నోటి లోపలికి బలవంతంగా ప్రాణాలతో ఉన్నటువంటి పాముని, అది కూడా విషపూరితమైన పాముల్ని బలవంతంగా వేసి వదిలేసి ఆ నోటిని ఇలా కప్పేస్తారనమాట. సో బలవంతంగా ఇలా పాముల్ని వంటకి తినిపించడం వల్ల వంట యొక్క బాడీలో ఉన్నటువంటి విషపూరితాలు ఏవైనా ఉంటే అవి కన్నీళ్ళ ద్వారా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఈ వంటకి ఎక్కువగా ఆకలి వేయటం, ఎక్కువగా దాహం వేయటం లాంటిది జరుగుతుంది. సో వెంటనే నీళ్ళని, ఆహారాన్ని ఇవ్వకుండా ఒక 2-3 గంటల తర్వాత కనుక ఈ వాటర్ని ఇచ్చినట్టయితే అది మ్యాక్సిమం 200 నుంచి 300 లీటర్ల వరకు ఆ నీటిని తాగి తిరిగి అది ఆరోగ్యంగా కోలుకుంటుందన్నమాట. అయితే కొంతమంది ఓనర్లు అది కన్నీరుని కార్చిన తర్వాత ఆ కన్నీళ్ళని బాటిల్లో ఫిల్ చేసి భద్రపరుస్తారనమాట. ఎందుకు అంటే కనుక సో ఎప్పుడైనా సరే జనాలకి తేలు కానీ, పాము కానీ కుట్టినప్పుడు వెంటనే చనిపోయే ప్రమాదం ఉందన్నమాట. సో జనాలకి ఈ యాంటీడాట్ లాగా, ఈ విషానికి విరుగుడులాగా కొన్ని హాస్పిటల్స్లో మెడిసిన్ అయితే ఇస్తూ ఉంటారనమాట. సో ఈ పాము కాటుకు, తేలు కాటుకి వాడే మందులలో ఎక్కువగా ఈ వంటల నుంచి కలెక్ట్ చేసిన కన్నీటిని ఉపయోగిస్తారనమాట. సో ఈ కన్నీళ్ళల్లో ఏంటే విషానికి విరుగుడు ఇచ్చే ఔషధాలన్నీ కూడా ఉంటాయి. సో అందుకోసమే విషానికి విరుగుడుగా ఈ వంట యొక్క కన్నీటిని ఉపయోగిస్తారనమాట. మిగతా జంతువులు కనుక మనం చూసుకున్నట్టయితే ఆకుల్ని, గడ్డిని, లేకపోతే ఏదైనా నాన్ వెజ్ని
అలాగే కొన్ని కూరగాయల్ని పండ్లని మాత్రమే తింటాయి. కానీ ఈ ఒంటెలు మాత్రం ఎడారిలో కనిపించే నాగజమ్ముడు, బ్రహ్మజమ్ముడు లాంటి ముళ్ళులతో కూడినటువంటి గడ్డిని ఈజీగా తేలిగ్గా తింటాయన్నమాట. అలా తింటున్నప్పుడు ఈ ఒంటె యొక్క నోట్లో ఎలాంటి బ్లడ్ కానీ ఎలాంటి దెబ్బలు కానీ అస్సలు కనిపించవన్నమాట. ఎందుకు అంటే కనుక అవి తినేటప్పుడు ముందర నోటితో కాకుండా లోపల ఉన్నటువంటి వెనక నోటితో ఇవి ఆ ముళ్ళను తింటాయి కాబట్టి వాటికి ఎటువంటి దెబ్బలు ఎటువంటి బ్లడ్ అనేది రాదనమాట. ఒకవేళ మనుషులు కనుక అవి తినాలి అని ట్రై చేస్తే వెంటనే బ్లడ్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఒంటెలలో ఉన్నట్టు వెనక సైడ్ నోరు అనేది మన మనుషులకు ఉండదు కాబట్టి మనుషులకైతే బ్లడ్ వస్తుంది. ఈ ఒంటెలకైతే అసలు బ్లడ్ రాకపోవటానికి అసలు కారణం ఇదే అనమాట. ప్రాచీన కాలంలో ఏంటంటే ఒంటెల్ని ఎక్కువగా వ్యాపారానికి ఉపయోగించేవాళ్ళనమాట. ఎందుకు అంటే కనుక వ్యాపారం కోసం వేరే దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళటానికి, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళటానికి మధ్యలో ఎడారులు ఉండేటివన్నమాట. సో ఈ ఎడారిని దాటడం కోసం ఒంటె అనేది చాలా బాగా హెల్ప్ అయ్యేదన్నమాట. అయితే దూరాలను ఎక్కువగా దగ్గర చేయడానికి మనకు గుర్రం కూడా సహాయపడుతుంది. సో ఒంటెతో పోలిస్తే గుర్రం అనేది ఎక్కువ శక్తివంతురాలు. అలాగే ఏంటంటే దూరాన్ని తొందరగా చేరుకునే కెపాసిటీ గుర్రానికి అయితే ఉంటుందన్నమాట. కానీ ఈ ఒంటెను ఉపయోగించినట్టు గుర్రాన్ని ఎందుకు ఉపయోగించరు అంటే కనుక దీనికి గుర్రానికి అనుకోండి ఇసుకలో నడిచినప్పుడు ఆ ఇసుక రేణువులు అనేవి కాళ్ళ లోపలికి వెళ్ళిపోయి మజిల్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అదే ఈ ఒంటెకు అనుకోండి ఎడారిలో నడిచినప్పుడు ఈ యొక్క పాదాలు అనేవి వెడల్పుగా గుండ్రంగా ఉండటం వల్ల ఏంటంటే దీనికి మజిల్ ఇన్ఫెక్షన్ అనేది అసలు అవ్వదన్నమాట. సో జబ్బుల పరంగా చూసుకుంటే గుర్రాలకి ఎక్కువ వస్తాయి, ఒంటెలకైతే ఇంజురీస్ అనేటివి చాలా తక్కువ అనమాట. సో ఒంటె అనేది చాలా నిదానంగా నడుస్తుంది, బట్ గుర్రం అనేది చాలా స్పీడ్గా నడుస్తుంది. అయినా కూడా గుర్రాన్ని వ్యాపారస్తులు వాడకపోవడానికి ఒంటెని ఎక్కువగా వాడుకోవడానికి మెయిన్ రీజన్ అయితే ఇది అనమాట. వేరే జంతువుల్ని కనుక మీరు గమనించినట్టయితే అవి ఎప్పుడూ కూడా ఉమ్ము అనేది వేయవన్నమాట. కానీ ఒంటెలు మాత్రం అప్పుడప్పుడు ఉమ్మి వేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఆ ఒంటెలు తిన్నటువంటి ఈ గడ్డిలో కానీ ఆకులల్లో కానీ కాయలల్లో కానీ ముళ్ళల్లో కానీ పొరపాటుని ఏదైనా విష పదార్థం వచ్చింది లేదా మా బాడీకి సూట్ అవ్వనివి ఏవైనా మా బాడీలో చేరాయి అని ఇవి భావిస్తే కనుక వెంటనే ఆ ఫుడ్ని ఇమీడియట్గా ఉమ్మి వేస్తాయి అన్నమాట. ఇంకొకసారి ఏంటంటే అవి ఎక్కువగా కోపంగా ఉన్నప్పుడు కూడా సో ఈ కోపాన్ని ఓనర్లకు తెలియజేయటం కోసం కూడా ఈ ఒంటెలు ఎక్కువగా ఉమ్ము వేస్తూ ఉంటాయన్నమాట. సో ఓనర్లు ఏంటంటే ఇవి ఉమ్ము వేసినప్పుడు వాటి దగ్గరకు వెళ్ళటం లాంటివి అసలు చెయ్యరన్నమాట. అయితే ఈ ఒంటెలు కూడా ఆవుల్లాగే పాలను కూడా ఇస్తాయి. బట్ ఆవు పాల కంటే కూడా ఎక్కువగా ఈ ఒంటె పాలల్లో ఐరన్ అనేది ఉంటుందన్నమాట. ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే కనుక ఆవు పాలతో పోలిస్తే ఒంటె పాలల్లో ఉన్నటువంటి ఐరన్ అనేది 10 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకోసమే ఎవరైనా సరే ఈ ఒంటె పాలు తాగినట్టయితే వాళ్ళకి ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఒంటెలకి గుర్రాలతో పోలిస్తే ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది. సో అందుకోసమే ఇంజురీ పవర్ అనేది ఈ గుర్రాలకి ఎక్కువగా ఉంటుంది, ఈ ఒంటెలకి తక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకోసమే గుర్రంతో కంటే కూడా ఎక్కువగా ఈ ఒంటె ద్వారా ట్రాన్స్పోర్ట్ పనులన్నీ కూడా చేయించుకుంటూ ఉంటారనమాట. అయితే ఒక ఒంటె ఈజీగా 300 కేజీల బరువుని మోయగలుగుతుందన్నమాట. అంటే ఒక మనిషితో పాటు ఇంకా 200 కేజీల బరువుని ఈజీగా అది 4 రోజుల పాటు కంటిన్యూగా మోసుకుంటూ తీసుకెళ్ళగలదన్నమాట. సో ఫైనల్గా చెప్పాలి అంటే బ్రతుకున్నప్పుడు ఒంటెల వల్ల అన్ని లాభాలే ఉంటాయన్నమాట. అదే ఒంటె చనిపోయిందనుకోండి దాని బాడీలో రిలీజ్ అయ్యే మీథేన్ గ్యాస్ వల్ల ఏంటంటే మనిషికి శత్రువులాగా తయారవుతుందన్నమాట. సో అందుకోసమే బ్రతికున్నప్పుడు ఫ్రెండ్ లాగా చనిపోయినప్పుడు శత్రువులాగా ఉంటుంది. కాబట్టి చనిపోయినప్పుడు మాత్రం పొరపాటున దాని మీద ప్రేమతోటినో దాని మీద మమకారంతోటినో అస్సలు ముట్టుకునే ప్రయత్నం అయితే అసలు చేయకూడదు అనమాట. ఇది అండి ఒంటెల గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు. మీకు గనుక ఈ టాపిక్ పైన ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్.